నమస్తే అండి. వెల్కమ్ టు నరేష్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించినటువంటి డిగ్రీ మరియు పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ సంబంధించినటువంటి కోర్సులకు మనము అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీకి సంబంధించినటువంటి వీడియోని నేను గతంలో చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో పీజీకి సంబంధించిన వీడియో చేస్తా అని చెప్పాను. సో దానికి అనుగుణంగా ప్రస్తుతం మనం పీజీ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూద్దాం. సో ఈ పీజీ నోటిఫికేషన్ అనేది మనకి మాస్టర్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అంటే దీన్ని మనం ఎంబీఏ అంటాము. ఎంబీఏ 2 years ప్రోగ్రామ్ సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో కండక్ట్ చేస్తారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు. సో దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి, మరి ఏమి చదివితే మనం ఇది చేయడానికి ఎలిజిబుల్ అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్టు 50% మార్క్స్ బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఒకవేళ రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్ ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ ఐసెట్ 2021లో ర్యాంక్ వచ్చి ఉండాలి. సో వీళ్ళు మాత్రమే ఎంబీఏ చేయడానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంబీఏ చేయడానికి అర్హులు. సో ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 10,150 రూపాయల ఫీజు ఉంటే సెకండ్ ఇయర్లో 10,000 రూపాయల ఫీజు ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. ఇది కూడా 2 years కోర్స్, ఇంగ్లీష్ మీడియం, ఏదేని బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో 2 years కోర్స్, ఇంగ్లీష్ మీడియం, బ్యాచిలర్ డిగ్రీ. క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫై ఉండాలి, ఎనీ డిగ్రీ అన్నట్లు. తర్వాత ఇది ఫస్ట్ ఇయర్లో 6,200 ఫీజు, సెకండ్ ఇయర్లో 6,000 ఫీజు. నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి ఎంఏ ఎకనామిక్స్. ఎంఏ ఎకనామిక్స్లో ఇది కూడా 2 years కోర్స్, కేవలం తెలుగు మీడియం ఆఫర్ చేస్తుంది ఎంఏ ఎకనామిక్స్ని. సో దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, ఎకనామిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి. అదేవిధంగా బీకామ్, బీబీఏ, బీఈ ఆర్ బీటెక్, బీబీఎం అండ్ ఎంబీఏ వాళ్ళు వీళ్ళంతా కూడా ఎంఏ ఎకనామిక్స్ రాయడానికి ఎలిజిబుల్. తర్వాత ఈ ఎంఏ ఎకనామిక్స్కి ఫీజు ఎంత ఉంటుందంటే ఫస్ట్ ఇయర్లో 4,400, సెకండ్ ఇయర్లో 4,200. నెక్స్ట్ ఫోర్త్ సబ్జెక్ట్ ఎంఏ హిస్టరీ. ఇది కూడా 2 years కోర్స్, ఓన్లీ తెలుగు మీడియం ఆఫర్ చేస్తుంది. సో ఎనీ డిగ్రీ క్వాలిఫై ఉంటే చాలు. ఫస్ట్ ఇయర్కి 4,400 ఫీజు, సెకండ్ ఇయర్కి 4,200 ఫీజు. ఎంఏ పొలిటికల్ సైన్స్ 2 years కోర్స్, తెలుగు మీడియం, ఎనీ డిగ్రీ క్వాలిఫై ఉండాలి. ఫస్ట్ ఇయర్లో 4,400, సెకండ్ ఇయర్లో 4,200 ఫీజు. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2 years కోర్స్, తెలుగు మీడియం, బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫై ఉండాలి. 4,400 ఫస్ట్ ఇయర్, 4,200 సెకండ్ ఇయర్ ఫీజు. సెవెంత్ సబ్జెక్ట్ ఎంఏ సోషియాలజీ 2 years తెలుగు మీడియం, బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫై ఉండాలి. ఫస్ట్ ఇయర్లో 4,400, సెకండ్ ఇయర్లో 4,200 ఫీజు. నెక్స్ట్ ఎంఏ ఇంగ్లీష్ 2 years, ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఆఫర్ చేస్తుంది. ఎంఏ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సో బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ క్వాలిఫై ఉండాలి. ఫస్ట్ ఇయర్కి 4,400 ఫీజు, సెకండ్ ఇయర్కి 4,200 ఫీజు. తర్వాత ఎంఏ తెలుగు 2 years కోర్స్, ఓన్లీ తెలుగు మీడియం. సో ఇందులో బ్యాచిలర్ డిగ్రీ తెలుగు ఈజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్గా ఉండాలి. తర్వాత తెలుగు ఎగ్జామినేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఎవరైతే రికగ్నైజ్డ్ బీఏ సంబంధించిన బీఏ, టీహెచ్పీ అలాంటి కోర్సెస్ ఉన్నాయో వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి తెలుగు ఫౌండేషన్ కోర్సుగా తీసుకున్న వాళ్ళు కూడా ఎంఏ తెలుగు రాయడానికి ఎలిజిబుల్. ఫస్ట్ ఇయర్ ఫీజు 4,400, సెకండ్ ఇయర్ ఫీజు 4,200. నెక్స్ట్ ఎంఏ హిందీ. ఇది 2 years కోర్స్. సో ఆటోమేటికల్లీ మనకు అర్థమైంది హిందీ మీడియంలో మాత్రమే ఉంటుంది. వాళ్ళు మెన్షన్ చేయకపోయినా పర్వాలేదు, హిందీ మీడియంలో మాత్రమే ఉంటుంది. సో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, హిందీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి. సో దాంతోపాటు ఒక సపరేట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భాషా ప్రవీణ్ దక్షిణ భారతీయ హిందీ ప్రచార సభ చెన్నైలో వీళ్ళు కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో హిందీ ఫౌండేషన్ కోర్సుగా ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. సో ఫీజు వచ్చేసి సేమ్ 4,400 ఫస్ట్ ఇయర్, 4,200 సెకండ్ ఇయర్. ఎంఏ ఉర్దూ 2 years కోర్సు, బ్యాచిలర్ డిగ్రీ హిందీ ఉర్దూ అనేది సెకండ్ లాంగ్వేజ్ అయి ఉండాలి. తర్వాత ఉర్దూ ఎగ్జామినేషన్లో బీఏ పాస్ అయిన వాళ్ళు కూడా దీనికి అప్లై ఇది స్టడీ చేయడానికి ఎలిజిబుల్. అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉర్దూ ఫౌండేషనల్ కోర్సుగా ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎంఏ ఉర్దూకి ఎలిజిబుల్. ఫస్ట్ ఇయర్ ఫీజు 4,400, సెకండ్ ఇయర్ ఫీజు 4,200. తర్వాత ఎంకామ్ మాస్టర్ ఆఫ్ కామర్స్ 2 years కోర్స్, ఇంగ్లీష్ మీడియం. సో బీకామ్ కంప్లీట్ అయి ఉండాలి, లేదా బీబీఏ, బీబీఎం, బీఏ కామర్స్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ఫస్ట్ ఇయర్లో 5,000 ఫీజు ఉంటుంది, సెకండ్ ఇయర్లో 4,800 ఫీజు ఉంటుంది.
MSc Mathematics or Applied Mathematics 2 years course English medium bachelor degree with mathematics as one of the optional or ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఉండాలి. లేదా బీఈ బీటెక్ వాళ్ళు కూడా మ్యాథమెటిక్స్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్కి ఎలిజిబుల్. ఫస్ట్ ఇయర్ ఫీజు 4700, సెకండ్ ఇయర్ ఫీజు 4200. తర్వాత ఎంఎస్సి సైకాలజీ 2 years ఇంగ్లీష్ మీడియం కోర్స్. సో బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫై అంటే సరిపోతుంది. ఫస్ట్ ఇయర్ ఫీజు 7400, సెకండ్ ఇయర్ ఫీజు 7200. ఎంఎస్సి బాటనీ 2 years ఇంగ్లీష్ మీడియం కోర్స్. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ బాటనీ ఈజ్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్ ఆర్ దాని ఈక్వలెంట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఈ కోర్స్ చదవచ్చు. ఫస్ట్ ఇయర్ ఫీజు 12600, సెకండ్ ఇయర్ ఫీజు 12000 రూపాయలు. నెక్స్ట్ ఎంఎస్సి కెమిస్ట్రీ 2 years కోర్స్ ఇంగ్లీష్ మీడియం. బ్యాచిలర్ డిగ్రీ విత్ సైన్స్ ఉండాలి. కెమిస్ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్ ఆర్ ఈక్వలెంట్ అయి ఉండాలి. ఫస్ట్ ఇయర్ ఫీజు 15000, సెకండ్ ఇయర్ ఫీజు 14400. తర్వాత ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ 2 years కోర్స్ ఇంగ్లీష్ మీడియం. బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఉండాలి. ఫస్ట్ ఇయర్ ఫీజు 12600, సెకండ్ ఇయర్ ఫీజు 12000 రూపాయలు. ఎంఎస్సి ఫిజిక్స్ 2 years కోర్స్ ఇంగ్లీష్ మీడియం. బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీలో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉండాలి. ఫస్ట్ ఇయర్ ఫీజు 12600, సెకండ్ ఇయర్ ఫీజు 12000. ఎంఎస్సి జువాలజీ 2 years కోర్స్ ఇంగ్లీష్ మీడియం. బ్యాచిలర్ డిగ్రీ విత్ సైన్స్ విత్ జువాలజీ ఈజ్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ టు ఫస్ట్ ఇయర్ ఫీజు 12600, సెకండ్ ఇయర్ ఫీజు 12000 రూపాయలు. నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ 1 year ఇంగ్లీష్ మీడియం కోర్స్. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ BLISCలో 40% మార్క్స్ వచ్చి ఉండాలి. 1 year కోర్స్కి 1 year ఫీజు 6900. నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ BLISC అంటాము. 1 year కోర్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఆఫర్ చేస్తుంది. సో దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎలిజిబిలిటీ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ రెగ్యులర్ ఆర్ సబ్స్టాన్షియల్ పోస్ట్ ఆఫ్ ది ర్యాంక్ ఆఫ్ ఏ రికార్డ్ అసిస్టెంట్ అండ్ అబోవ్ ఇన్ రికగ్నైజ్డ్ లైబ్రరీ. సో బ్యాచిలర్ డిగ్రీకి BLISCకి మనకి 1 year రికార్డ్ అసిస్టెంట్ లేదా అబోవ్ ఇన్స్టిట్యూషన్స్లో లైబ్రరీస్లో మనం పనిచేసినట్లుగా ఉండాలి. సో అది కాకుండా గ్రాడ్యుయేట్ డిప్లొమా సర్టిఫికేట్ మనకి LSC అంటాము. సో దీన్ని కూడా డిప్లొమా ఇన్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఇన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో పాస్ అయినా పర్వాలేదు. లేదా ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ ఇన్ లా ఇంజనీరింగ్ లేదా ఫార్మసీలో పాస్ అయిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత గ్రాడ్యుయేట్ విత్ 50% అగ్రిగేట్ మార్క్స్ ఆర్ 45% SC. డిగ్రీ చేసిన వాళ్ళు కూడా 50% మార్క్స్ జనరల్ కేటగిరీ వాళ్ళు. SC, ST, BC, PSC క్యాండిడేట్స్ వాళ్ళు 45% వచ్చిన జనరల్ డిగ్రీ వాళ్ళు కూడా దీనికి BLISC బ్యాచిలర్ ఇన్ లైబ్రరీ సైన్స్ లైబ్రరీగా ఉండడానికి మిగతా వాటికి ఇది ఎలిజిబుల్. ఫీజు వచ్చేసి 3200. ఇది 1 year కోర్స్. సో ఇదండి విషయము. 21 కోర్సుల్ని పీజీకి సంబంధించినటువంటి కోర్సులుగా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో దీంతో పాటు మనకి పీజీ డిప్లొమా కోర్సెస్ PGDMM, PGDBF, PGDES, తర్వాత PGDWMMT, PGDHR, PGDCHT, తర్వాత PGDWS 1 year కోర్స్. తర్వాత సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ CPFN తెలుగు మీడియం 6 monthsకి సంబంధించినటువంటి కొన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సంబంధించినటువంటి ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకున్నా మీరు డైరెక్ట్గా ఈ 6 months సర్టిఫికేట్ కోర్స్ అనేది చేయొచ్చు. కొన్నిటికి SSC ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ CPLCD అంటే సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్. సో ఇలాంటి వాటికి ఎలా SSCR ఈక్వలెంట్తో మనము చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఫీజు స్ట్రక్చర్ కూడా ఇక్కడ ఉన్నది మనకి. సో వీళ్ళు మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది SSC క్వాలిఫికేషన్ తోటి. సో సర్టిఫికేట్ కోర్స్కి మినిమంగా 1500 ఫీజు ఉంటుంది. సో 6 months కోర్స్ కానీ 1 year కోర్స్ కానీ సర్టిఫికేట్ కోర్స్ అంటే ఖచ్చితంగా 1500 ఫీజు ఉంటుంది. సో అది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మెయిన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టు దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ సెంటర్స్ ఇచ్చారు చూడండి, ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయని కాలేజెస్ ఉన్నాయని. సో చాలా ఉన్నాయి కాలేజ్తో కోర్టుతో పాటు. సో ఇక్కడ ఆదిలాబాదు, గుంటూరు, ఓకేనా, వరంగల్, సిద్దిపేట, నెల్లూరు, ఇట్లా హైదరాబాదు, ఇట్లా ప్రతి చోట ఆల్ డిస్ట్రిక్ట్ సెంటర్స్లో మ్యాక్సిమంగా అన్ని జిల్లా కేంద్రాల్లో
ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉంటాయి. సో మీరు అప్లై చేసి ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క ఫామ్స్ని ఖచ్చితంగా మీ నియరెస్ట్ మీ దగ్గరలో ఉన్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేంద్రాల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ యాక్చువల్కి ఆగస్ట్ మంత్ తోడే ఎండ్ అయ్యేది ఉండే 27th ఆగస్ట్ 2021 వరకే ఉండేది. సో దీన్ని ఎక్స్టెండ్ చేశారు, సెప్టెంబర్ 3 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. సో 27th 8th 2020 వరకు ఉండేది, దీన్ని సెప్టెంబర్ 3 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని గమనించుకొని అప్లై చేయాలి. సో ఇదండి విషయము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లేదా ఇతర ఏ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పక్కన మీకు బెల్ ఐకాన్ రాగానే ఆల్ నోటిఫికేషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎలాంటి వీడియోలు చేసినా, ఏ నోటిఫికేషన్ సంబంధించిన వీడియో చూసినా మీరు మిస్ కాకుండా అప్డేట్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్.